సిబ్బంది లేదు, పడకలు లేవు. మన తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి దుస్థితి, భారీ ఎత్తున పోస్టులు కానీ ఖాళీలు కానీ చాలా ఉన్నాయి. అసలు పడకల పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా, పడకలు కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పేసి కాగే నివేదిక ఇచ్చింది. ఏకంగా వైద్యారోగ్య శాఖలో ఖాళీలున్న ఏకంగా వైద్య ఆరోగ్య శాఖలో 45% ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయాల్సినవి. అంటే 65% మాత్రమే ఉద్యోగులతో రన్ చేస్తున్నటువంటి పరిస్థితి వైద్యారోగ్య శాఖలో. రాష్ట్ర జనాభాకు, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర జనాభాకు ఎన్ని పడకలు అవసరం అంటే దాదాపు 35,004 పడకలు అవసరం ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పడకలు ఎన్ని అని అంటే 27,998 పడకలు మాత్రమే ఉన్నాయి. అంటే వేల సంఖ్యలో పడకలు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆసుపత్రుల్లో ఉన్నది. ఇంతే కాకుండా ఖాళీలు, పడకలే కాకుండా ఇంకా వైద్య సిబ్బందిలో కూడా ఇంత కొరత ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇదంతా కూడా భర్తీ చేయకపోతే వైద్యారోగ్య శాఖ మీద ఎఫెక్ట్ పడుతుంది. తద్వారా ప్రజలకు కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా పైన కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని కాగే స్వయంగా చెప్పింది. ఇక వైద్యానికి సంబంధించినటువంటి పరిశీలకులు చాలామంది వాళ్ళు ఆవేదన కూడా వెలుపుచ్చుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా సరిచేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచన కూడా చేస్తున్నారు.